హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 14 సెప్టెంబర్ 2022లో ఆర్ఆర్సీ లెవెల్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఈ 53 క్వశ్చన్స్ అండి. నేను చూడడం ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇలా ఇక్కడ ఏమి ఇచ్చాడు? ద 3 numbers are in the ratio 5:6:8 and their LCM is 1200. The sum of the numbers 5, 6, 8. 5x, 6x, 8x. వీరి మూడిటి ఎల్సిఎం ఎంత ఫ్రెండ్స్? 120 x ఈక్వల్ టు 1200. 121 జా 120 10 జా 5 into 10 50 ప్లస్ 60 ప్లస్ 80 మొత్తం ఎంత ఫ్రెండ్స్? మూడింటిని యాడ్ చేస్తే 190. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎల్సిఎం ఆఫ్ 36, 48, 120 అండ్ 300 ఈస్. ఈ నాలుగు సంఖ్యల ఎల్సిఎం ఎంత ఫ్రెండ్స్? చూడండి. 36, 48, 120, 300. 3తో పోతుంది కదా. 3 12 జా 3 12 జా 3 16 జా 3 40 జా 300 జా. ఓకే, మళ్ళీ 2తో తీయండి. 2 6 జా 2 8 జా 2 20 జా 2 50 జా. మళ్ళీ చూడండి. 2 3 జా 4 జా 10 జా 25 జా. మళ్ళీ 2 3 అట్నే పెట్టండి. 2 5 25 అట్నే వస్తుంది. ఓకే, వీడికి ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు 5తో చేయండి. 5 3 అట్టే ఉంచండి. 2 అట్టే ఉంటుంది. ఇక్కడ ఒక 2 వస్తుంది. ఇక్కడ 5 వస్తుంది. ఇప్పుడు యాడ్ చేయండి. 3 2 6, 6 2 12, 12 24, 120, 360, 720. 720 ఒక 3600 ఇంటూ 5 అంట 3600 ఈజ్ ద ఎల్సిఎం. ఈ 4 ఎల్సిఎం వచ్చేసి 3600. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Neeraj and his sister are 12 years and 3 years old. Respectively, after how many years will Neeraj's sister be half as old as Neeraj? ఇది ఏమి ఇచ్చాడు? నీరజ్ వాళ్ళ అక్క ఏజ్ వచ్చేసి, సిస్టర్ ఏజ్ వచ్చి 12 ఏళ్ళు 13 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాల తర్వాత నీరజ్ అనేవాడు వాళ్ళ అక్క ఏజ్ లో సగం ఉంటాడని అడిగాడు. సగం అంటే ఇప్పుడు ఏమి ఇచ్చాడు? నీరజ్ ఏజ్ ప్లస్ తెల్లు ఈక్వల్ టు 2 ఆఫ్ వాళ్ళ అక్క డబుల్ ఉన్నట్టే కదా. ఇప్పుడు నీరజ్ సగం అంటే వాళ్ళ అక్క డబులే కదా. 2 ఆఫ్ ఎస్ ప్లస్ ఎక్స్. చూడండి, నీరజ్ ఏజ్ వచ్చేసి 3 years ప్రజెంట్ ప్లస్ 3x ఈక్వల్ టు 2 ఆఫ్ 12 ప్లస్ ఎక్స్. సారీ, నేను మీకు ఇంకా సింపుల్ క్వశ్చన్ చూపిస్తాను. 3 వాళ్ళ అక్క ఏజ్ వచ్చి ప్రజెంట్ వచ్చేసి 12 ఏళ్ళు. నీరజ్ వచ్చేసి 3 ఏళ్ళు. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ దేర్ ఏజెస్ విల్ బి హాఫ్ అన్నాడు. నేను
వాళ్ళ అక్క ఏజ్కి వచ్చేసి నేను 6 ఏళ్ళు కలుపుతున్నా, వాళ్ళ తమ్ముని ఏజ్కి కూడా 6 ఏళ్ళు కలుపుతున్నా, ఇద్దరికి హాఫ్ హాఫ్ ఈక్వల్ కలుపుతున్నా. ఇప్పుడు వాళ్ళ అక్క ఏజ్ వచ్చేసి 18 ఏళ్ళు అయింది, వాళ్ళ తమ్ముని ఏజ్ వచ్చేసి 9 ఏళ్ళు అయింది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్. ఓకే, హాఫ్ ఉన్నాడు ఆల్రెడీ, వాళ్ళ అక్క ఏజ్లో ఆల్రెడీ హాఫ్ ఉన్నాడు ఇతను. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The average age of husband and his wife 23 years. The beginning of their marriage, the beginning of their marriage, after 5 years of marriage, they had a 1 year child. The average family of the three when the child was born. ఇచ్చాడు హస్బెండ్ వైఫ్ యొక్క హస్బెండ్ వైఫ్ యొక్క అవరేజ్ వచ్చేసి 23 అంటే 23 ఇంటూ 2 23 ఇంటూ 2 46. ఓకే, ఆఫ్టర్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఏళ్ళ తర్వాత ఒక 1 ఇయర్ గల అబ్బాయి ఉన్నాడు, అంటే 4 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడు. ఓకే, అర్థమైంది? ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక అబ్బాయి పుడితే వాళ్ళ ఆ అబ్బాయి ఏజ్ వచ్చేసి 1 ఇయర్ తర్వాత 5 ఇయర్స్ కలుపుకొని, ఆ అబ్బాయి ఏజ్ కలుపుకొని ఆఫ్టర్ 5 ఇయర్స్ అని మెన్షన్ చేశాడు. సో చూడండి, ఆఫ్టర్ 1 ఇయర్ అన్నాడు. సో మనకు తెలియదు స్టార్టింగ్ ఎంత 4 ఏళ్ళ తర్వాత. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళ ఇతని ఏజ్ ఇతని ఏజ్ రెండు యాడ్ చేయండి. 46 ప్లస్ 8 54/3. వీళ్ళ ముగ్గురు ఏజ్ కనుక్కోవాలి కదా యావరేజ్. సో ఆన్సర్ బై 3 18. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? ఇది ఆన్సర్ వచ్చేసి యావరేజ్ ఏజ్ వచ్చేసి వాళ్ళది 18. ఏం లేదు, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ వీళ్ళిద్దరు యావరేజ్ ఇచ్చాడు 46 కనుక్కున్నాము. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడు, ఆ అబ్బాయి 1 ఇయర్ తర్వాత 5 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ 5 ఏళ్ళ తర్వాత వాళ్ళకు 1 ఇయర్ చేయాలి, ఆల్రెడీ ఉన్నాడు అప్పుడే 5 ఏళ్ళ తర్వాత, అంటే 4 ఏళ్ళ తర్వాత ఒక అబ్బాయి పుడితే 4 ఏళ్ళు ప్లస్ 1 5 అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A dishonest shopkeeper sells goods at a cost price but uses a weight of 940 grams for 1 kg. His gain percentage 940 grams యూజ్ చేసాడు, 1 kg యూజ్ చేయకుండా. అవుతాడు ఏం చేశాడంటే, మామూలుగా మనకి బయట కేజీల ప్రకారం అమ్ముతారు కదా ఫ్రెండ్స్, ఇతను కేజీ అంటే 1000 గ్రామ్స్ ఇవ్వాలి, కానీ ఇతను ఏమి ఇస్తాడు, కేజీ లెక్క 940 గ్రామ్సే అమ్మాడు, కేజీ అని చెప్పి అవతల కస్టమర్కి. ఇప్పుడు వీళ్ళకి ఎంత లాభం వచ్చింది అప్పుడు, ఇక్కడ దీనికి మధ్యలో ఎంత ఉంది, 60/940 ఇంటూ 100. 0 క్యాన్సల్, 600/94 ఇంటూ 6 4 24 6 9 564 36.043 6.3% is the right answer. Okay, next question చూడండి. ABC invested 1,000 rupees, 12,000 rupees, 15,000 rupees respectively for 5, 6 to 9 months. In a business, A share in the profit is 2,500. ఇది 3 సున్నాలు 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సల్. 10 into 5 50, 12 into 6 72, 15 into 9 135. ఓకే, 50 ప్రాఫిట్ వచ్చేసి 2,500, వన్ పార్ట్ వచ్చేసి 50 రూపీస్. ఇదేమి ఇచ్చాడు, టోటల్ ప్రాఫిట్ అడిగాడు. వీళ్ళు ముగ్గురు ప్రాఫిట్ 122 135 5 2 7
into 50 0 0 0 5 7 35 25 28 5 3 15 5 2 10 2 1 2 8 5 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A shopkeeper marked the price of an article at 7% higher than its cost price. He then gives two successive discounts of 5% each. What is his loss or profit percentage? ఇడేమిచ్చాడు 100% ఉన్న వస్తువుని 110% పెట్టి అమ్మాడు, 110% పెట్టాడు. తర్వాత 5% లెక్క 2 సార్లు కంటిన్యూగా డిస్కౌంట్ ఇచ్చాడు. ఇంటూ 5% ఎంత, 5.110 లో 5.5 0. ఇదేమిచ్చాడు 5 4 0 104.5. మళ్ళీ దీని మీద మళ్ళీ 5% ఇచ్చాడు. దీని మీద 1.045 into 5 225 5 5.225 5 7 2 ఇక్కడేమో 13లో 5 పోతే 14లో 5 పోతే 9 99.275. అంటే మనకి ఎంత లాస్ వచ్చింది, 0.725% లాస్, 0.725% లాస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If 2, 3, 8 and y are in proportion, find the value of. ఇడేమిచ్చాడు 2 3 8 and 8 and y are in proportion 2/3 equal to 8/y. ఈ రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు మనం y వాల్యూ కనుక్కోవాలి. 2 1 జా 2 4 జా, y వాల్యూ వచ్చేసి 12, y వాల్యూ వచ్చేసి 12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫై ద 34 - 66 డివైడెడ్ బై ప్లస్ 18 into 8. 18 into 8 ఎంత, 144 ప్లస్ 11 34 ప్లస్ 144 178 మైనస్ 11 167. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఈజీ క్వశ్చన్ ఇది కూడా. అప్రాక్సిమేట్ వాల్యూ ఇది 5.118 5 లెక్క తీసుకుంటాం. 5 into 4 ప్లస్ నేను 2.06 2 లెక్క తీసుకుంటాం. 2 into 5 minus 10 divided by 2 plus 1. 20 plus 10 minus 5 plus 1. 20 30 31 minus 5 26 is the right answer. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.